హీరా మండలం గొట్ట బ్యారేజీ వద్ద వంశధార ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి రానున్న ఏప్రిల్ నాటికి పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ తెలిపారు. శుక్రవారం ఆయన హీరా మండలంలో పర్యటించి జలాశయానికి నీటిని తరలించే ఎత్తిపోతల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించిన విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తామని, జలాశయం భవిష్యత్తులో జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా హీరా మండలం జలాశయ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆయన వెల్లడించారు. మనకి ఈ పంపింగ్ మెయిన్ కానీ తర్వాత సబ్స్టేషన్ కానీ అంటే ట్రాన్స్కో కట్టాల్సిన సబ్స్టేషన్, ట్రాన్స్కో తీసుకోవాల్సిన ఒక పాతపట్నం సబ్స్టేషన్ నుంచి ఒక లైన్ కానీ అన్నీ చూడడం జరిగింది. టోటల్ ప్రాజెక్ట్లో ఇప్పటివరకు ఒక 55% పని పూర్తి అయింది. మనకి ఇక్కడ హీరామండలం రిజర్వాయర్ లోపల చూస్తే ఇక్కడ ఒక కెనాల్ కట్టడం, ఇక్కడ వరకు డెలివరీ పైప్ లైన్, మెయిన్ డెలివరీ పైప్ లైన్ తీసుకురావడానికి ఒక 2 months ఇంకా పడుతుంది. ఏప్రిల్ ఎండ్ వరకు పని అయిపోతుంది అది చెప్పారు. ఇది కాకుండా సబ్స్టేషన్ కట్టడానికి కూడా ఒక 6 months లోపల అది కూడా అయిపోతుంది చెప్పారు. మెయిన్ మన పంపింగ్ స్టేషన్ అలాగే దీనికి ఒక స్ట్రక్చర్ అంటే పీఈబీ స్ట్రక్చర్ ఇక్కడ కట్టున్నారు, అది కూడా త్వరలోనే అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఒక 1 weekలో పీఈబీ స్ట్రక్చర్ ఇరెక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పబ్లిక్తో అండ్ ఇంజనీర్స్తో కంటిన్యూస్గా మాట్లాడుతూ ఇక్కడ ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఏదైనా ఇంకా పిఏఎఫ్ పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, దీనిపైన కంటిన్యూస్గా ఒక 3 daysకి లేకపోతే 2 daysకి అట్లీస్ట్ వన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఈపీటీసీఎల్ అండ్ మెయిన్ మన వంశధార డిపార్ట్మెంట్కి మనం రివ్యూ చేస్తూనే ఉన్నాం. దీనికి ఈరోజు ఫలితం అంటే కొంచెం పని వేగవంతం అయింది. సో కాంగ్రాచులేషన్స్ టు ద వంశధార స్టాఫ్. బట్ కానీ మన ప్రయారిటీ ఈజ్ ఈ నెక్స్ట్ వచ్చే రెయినీ సీజన్ వర్షం ముందుగా ఈ పని కంప్లీట్ అయితే అప్పుడు ఖచ్చితంగా వంశధారకి ఈ వచ్చే వర్షం తర్వాత ఒక్క ఫ్లడ్ ఖచ్చితంగా వస్తుంది. ఒడిశాలో ఎక్కువ వర్షాలు పడితే ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫ్లడ్ వాటర్ మనం దీనికి తీసుకురావచ్చు. మన దగ్గర ఉన్న ఒక 4 pumps కెపాసిటీ టోటల్ ఒక 1400 క్యూసెక్స్ ఉంటే మన ఈ రిజర్వాయర్ ఒక 12 TMC టు 15 TMC వరకు ఫిల్ చేయవచ్చు, అదే వచ్చే వరద బట్టి. సో కాబట్టి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. మనకి హీరామండలం రిజర్వాయర్ ఎప్పుడూ నిండలేదు. ఈ హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా దీంట్లో వచ్చే వాటర్ మనం స్టోర్ చేస్తాము. ఇక్కడ నుంచి 2 స్కీమ్స్ రన్ అవుతాయి. ఒకటి హీరామండలం నుంచి ఉద్దానం స్కీమ్, వెనకనే ఉద్దానం మెయిన్ పైప్ లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఇప్పటికీ ఒక 3 కాన్స్టిట్యుయెన్సీస్కి మనం వాటర్ పంపిస్తున్నాము. వచ్చే ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా అండ్ ఉద్దానం ప్రాజెక్ట్ 2 ద్వారా ఫేజ్ 2 ద్వారా ఇంకా 2 కాన్స్టిట్యుయెన్సీస్ యాడ్ అవుతాయి. అంటే పాతపట్నం ఒకటి యాడ్ అవుతుంది, కొంత నర్సన్పేట టెక్కలి కూడా యాడ్ అవుతుంది. సో కాబట్టి శ్రీకాకుళంకి నిరంతరం ఉన్న ప్రాబ్లం ఈ సబ్ సర్ఫేస్ వాటర్ అలాగే సర్ఫేస్ వాటర్ తీసుకొని మనకి ఈ కిడ్నీ వ్యాధి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంకా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు. అదే ఈ స్కీమ్ ద్వారా కంప్లీట్ అంటే పూర్తి మనం చేస్తాం. ఇది కాకుండా ఖచ్చితంగా 2 పంట కూడా మనం తీసుకోవాలి. ఒక పంటకి వాటర్ కూడా కొన్ని చోట్ల సరిపోవట్లేదు. దీనికోసం మన రిజర్వాయర్లో వాటర్ ఉంటే అట్లీస్ట్ టూ క్రాప్స్, అది కూడా వరి ఉండే వరి లేకపోతే వేరే క్రాప్ మనం తీసుకోవడానికి ఇక్కడ నుంచి 12 TMC నీళ్ళు మనం. నమస్కారం. మనకి హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మనందరికీ తెలుసు. వంశధార నది నుంచి గొట్ట బ్యారేజ్ నుంచి ఆర్ఎంసీ ద్వారా హీరామండలం రిజర్వాయర్ టోటల్ కెపాసిటీ ఒక 19 TMC ఉంటే ఈరోజుకి మనం ఒక మ్యాక్సిమం 4 to 5 TMC మాత్రమే మనం ఫిల్ చేస్తాం. ఎందుకు? సెల్ఫ్ క్యాచ్మెంట్ ద్వారా. దీనికి ఒరిజినల్ ప్లాన్ నారెడ్డి బ్యారేజ్ నుంచి ఉంటే దీనికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి హీరామండలం లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఈరోజు